హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TNL Telugu. ఈ వీడియోలో మనం స్ట్రీమ్లైట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ వరకు తెలుసుకుందాం. అసలు స్ట్రీమ్లైట్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, దాని యొక్క యూస్ కేసెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఎలా యూస్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ వరకే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం డీటెయిల్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రీమ్లైట్ చూద్దాము. మనం ఈ సిరీస్లో ఎంటైర్ స్ట్రీమ్లైట్ సిరీస్లో మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. సో దానికోసం డిఫరెంట్ లైబ్రరీస్ కానీ డిఫరెంట్ టూల్స్ కానీ మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏంటి, అసలు ఏం డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. వాట్ ఈజ్ స్ట్రీమ్లైట్, కీ ఫీచర్స్ ఆఫ్ స్ట్రీమ్లైట్ వర్క్ ఫ్లో ఏంటి, విడ్జెట్స్ ఏంటి, డేటా విజువలైజేషన్ ఎలా పర్ఫామ్ చేస్తాము, అసలు అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత షేరింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, స్ట్రీమ్లైట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, సమ్ బేసిక్ యూస్ కేసెస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్ట్రీమ్లైట్ అంటే ఏంటి, అదొక పైథాన్ ఫ్రేమ్వర్క్, అదొక పైథాన్ లైబ్రరీ, ఓపెన్ సోర్స్ లైబ్రరీ అనమాట. దేనికోసం అంటే మనం ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడం కోసం. వెబ్ అప్లికేషన్ అంటే మనకి పైథాన్ అనగానే వెబ్ అప్లికేషన్ జాంగో, ఫ్లాస్క్ ఇవి గుర్తొస్తాయి. బట్ ఇది వచ్చేసరికి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసం. సో మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా హ్యూజ్గా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని హ్యాండిల్ చేయడం కోసం, అలాంటి వాటిని యూస్ చేసి మన అప్లికేషన్ని క్లయింట్స్కి యూస్ చేయడం కోసం మనం స్ట్రీమ్లైట్ అనే ఒక లైబ్రరీని యూస్ చేస్తాం. ఇట్ అలౌస్ టు క్రియేట్ కస్టమ్ వెబ్ అప్లికేషన్. ఒక చిన్న కస్టమ్ వెబ్ అప్లికేషన్ని మనం పెద్ద పెద్ద టూల్స్ కానీ, కోడింగ్ ప్యాటర్న్స్ కానీ, కోడింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, టెక్నాలజీస్ కానీ యూస్ చేయకుండా మనం మినిమల్ ఎఫెక్ట్తో మనం ఈ వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాం. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే విజువలైజేషన్స్ కూడా చాలా ఈజీ మేనర్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. కీ ఫీచర్స్ ఆఫ్ స్ట్రీమ్లైట్, అసలు స్ట్రీమ్లైట్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి, అసలు అది దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సింపుల్ అండ్ ఇంట్యూటివ్ ఏపీఐ. అంటే ఒక డిఫరెంట్ ఏపీఐస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఏపీఐస్ ఎలా ఉంటాయి అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. లైక్ ఒక డేటా సెట్ని అప్లోడ్ చేయాలనుకోండి, దాని వరకే మనం ఒక ఏపీఐ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఏపీఐని మనం మల్టిపుల్ ఏరియాస్లో, మల్టిపుల్ వేస్లో ఆర్ మల్టిపుల్ టైమ్స్ మనం కాల్ ఫర్ చేసుకోవచ్చు ఇన్ ద సేమ్ అప్లికేషన్. సో అంత సింపుల్గా మనం ఈ స్ట్రీమ్లైట్ యూస్ చేసి ఈ ఏపీఐ క్రియేషన్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ యాప్ అప్డేట్స్, మనం ఇప్పుడు రియల్ టైమ్ యాప్స్ అంటే ఏంటి, లైక్ మూవీ రివ్యూస్ ఆర్ రేటింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కౌంటర్ కానీ, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రెడిక్షన్ కానీ, గోల్డ్ రేట్ ప్రెడిక్షన్ కానీ, లైక్ ఎనీథింగ్, హెల్త్ మానిటరింగ్ కానీ, ఆల్ దీస్ ఆర్ రియల్ టైమ్ అప్లికేషన్స్, రియల్ టైమ్ థింగ్స్ విచ్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ అప్డేట్స్. ఒక రెగ్యులర్ అప్డేట్ అనేది దానికి ఉండాలి. ఒక 30 సెకండ్స్కో, లేకపోతే 300 సెకండ్స్కో, 500 సెకండ్స్కో, సంథింగ్, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కో, 1 అవర్కో ఏదో ఒక కౌంట్తో అది అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఒక టైప్ ఆఫ్ టైమ్ సిరీస్ అనమాట. అలాంటి థింగ్స్ని స్ట్రీమ్లైట్ ఈజీగా హ్యాండిల్ చేయగలదు. థర్డ్ పాయింట్, ఈజీ ఇంటిగ్రేషన్ విత్ పాపులర్ లైబ్రరీస్. సో మనకి సైకెట్లాన్ అని చెప్పేసి మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ ఉంటుంది. మ్యాట్ప్లాట్లిబ్ అనేది విజువలైజేషన్ ఇన్ పైథాన్ యూస్ చేస్తాము. పాండాస్ అనేది డేటా హ్యాండ్లింగ్ కోసం పైథాన్లో యూస్ చేసే లైబ్రరీ. అలాంటి పాపులర్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు స్ట్రీమ్లైట్లో. స్ట్రీమ్లైట్ వర్క్ ఫ్లో, ఒక ప్రొసీజర్ అంటూ ఉండాలి కదా, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్ అంటూ. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఒక పైథాన్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తాం. దీనికి స్ట్రీమ్లైట్ ఏపీఐ క్రియేట్ చేయడానికి ఒక పైథాన్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం కమాండ్ ప్రాంప్ట్లోంచి అప్లికేషన్ని రన్ చేస్తామన్నమాట. సో స్క్రిప్ట్ రాయడానికి మనకు ఐడిఈ కావాలి. ఈ స్ట్రీమ్లైట్కి ఒక టెర్మినల్ వస్తుంది అనమాట. లేకపోతే మనం సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఆ టెర్మినల్లో యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం రన్ చేయగానే స్ట్రీమ్లైట్ అప్లికేషన్ అనేది లాంచ్ అవుతుంది. ఎక్కడ, వెబ్ బ్రౌజర్లో లాంచ్ అవుతుంది. మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ అయితే దాంట్లో లాంచ్ అవుతుంది. ఇది దాని సింపుల్ వర్క్ ఫ్లో. ఇలాంటి సింపుల్ వర్క్ ఫ్లో దేంట్లోనూ ఉండదు అసలు. నెక్స్ట్, స్ట్రీమ్లైట్ విడ్జెట్స్ అంటే మనకు తెలిసిన విషయమే కదా. లైక్ ఒక టైప్ ఆఫ్ చిన్న టూల్స్ ఉంటాయి ప్రతి ఒక్క అప్లికేషన్కి. ఆ వ్యూ కోసం యూస్ చేస్తారు, యూజర్ ఇంటరాక్షన్స్ కోసం యూస్ చేస్తారు, అలాంటివి అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరి ఇంటరాక్టివ్ యూజర్ ఇన్పుట్స్, లైక్ చెక్ బాక్సెస్ కానీ, రేడియో బటన్స్ కానీ, టెక్స్ట్ ఫీల్డ్ కానీ, అడ్రస్ ఫీల్డ్ కానీ, డ్రాప్ డౌన్స్, ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చూడటానికి కానీ వాడటానికి కానీ చాలా ఈజీగా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్, డైనమిక్ అప్డేట్స్,
ఏవైతే మనం ఒక అప్డేట్ ఒక కోడ్లో ఒక అప్డేట్ అనేది మనం ఇచ్చామనుకో ఆటోమేటిక్గా లైవ్లో ఉన్న అప్లికేషన్లో అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో వితౌట్ ఎనీ డేటా లాస్. డేటా ఫిల్టరింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మనకి మనం లైవ్గా అప్లికేషన్ని టెస్ట్ చేసేటప్పుడు మనం ఫిల్టరింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజేషన్ అండ్ లేఅవుట్ మనకి ఇక్కడ కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, లైక్ డిఫాల్ట్ సైజెస్ ఉంటాయి, లైక్ బటన్స్కి ఇంత సైజ్ ఉండాలి, లేకపోతే టెక్స్ట్ సైజ్ ఇంత ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ ఇది ఉండాలి, ఫాంట్ స్టైల్ ఇంత ఉండాలి. ఇలాంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అలైన్మెంట్ అండ్ స్టైలింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ చేంజ్ అండ్ కస్టమైజ్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. ఇది స్ట్రీమ్లైట్ విడ్జెట్స్ అనమాట. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ 100% బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట దీంతో. ఎందుకంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, డైనమిక్ రిప్రజెంటేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెట్టుకోండి, దాని పక్కన ఒక బార్ గ్రాఫ్ ఏదో ఒకటి పెట్టుకోండి, దాంట్లో వాల్యూస్ మారుస్తూ ఉండండి, ఈ గ్రాఫ్ కూడా మారుతూ ఉంటుంది. లైక్ దట్ ఇట్ విల్ చేంజ్ అనమాట. చాలా చూడటానికి కానీ వాడటానికి కానీ చాలా ఈజీగా క్యూట్గా ఉంటుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, గ్రాఫ్స్, మ్యాప్స్, కస్టమ్ విజువలైజేషన్స్ అన్నీ యూజ్ చేస్తాం దీంట్లో. అండ్ షేరింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ఒక అప్లికేషను లార్జ్ వాల్యూమ్తో డేటాతో ఉంటే అది లోకల్ హోస్ట్లో రన్ అయ్యేటప్పుడు కొద్దిగా లేటెన్సీ అంటే ఒక డిలేలో నడుస్తూ ఉంటుందన్నమాట. అలాంటి డిలే మనం యాక్సెప్ట్ చెయ్యం. సో అందుకోసం ఏంటంటే మనం డిప్లాయ్మెంట్ చేయాలన్నమాట. ఆ డిప్లాయ్మెంట్ దేంట్లోకి చేయాలి? క్లౌడ్లోకి చేయాలి. సో హీరోకు, AWS అండ్ అజూర్ సపోర్ట్ స్ట్రీమ్లైట్కి ఉంది. సో స్ట్రీమ్లైట్ యూజ్ చేసి ఆ స్ట్రీమ్లైట్ అప్లికేషన్ మనం ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లోకి డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ అదొక్కడే కాదు, ఈ అప్లికేషన్ని మనం వెబ్గా కాకుండా నార్మల్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ లాగా కూడా మనం క్రియేట్ చేసి షేర్ చేసుకోవచ్చు. సో దట్స్ ద బెస్ట్ థింగ్ ఇన్ స్ట్రీమ్లైట్. వన్ మోర్ థింగ్, మీరు ఏమైనా ప్రాజెక్ట్ డెమోన్స్ట్రేషన్ని రికార్డ్ చేయాలనుకుంటే మీరు బ్రౌజర్లోనే మీకు ఇది స్ట్రీమ్లైట్ అప్లికేషనే రికార్డ్ చేసి పెడుతుంది, ఇంక్లూడింగ్ యువర్ వాయిస్. సో అంత ఈజీగా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్ట్రీమ్లైట్ ఎకోసిస్టంలో వచ్చేసరికి ఏంటంటే హ్యాస్ వైబ్రెంట్ ఎకోసిస్టమ్ విత్ సపోర్టివ్ కమ్యూనిటీ అండ్ న్యూమరస్ థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్స్. మనకి కావాల్సిన లైబ్రరీస్ లైక్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్కి కొన్ని ఎక్స్టర్నల్ లైబ్రరీస్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. అలాంటి సపోర్ట్ కూడా ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్రీబిల్డ్ స్ట్రీమ్లైట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, బటన్స్ కానీ, టెంప్లెట్స్ కానీ, ఇలాంటి కొన్ని ఉంటాయి. సైడ్ బార్ కానీ, సైడ్ ప్యానల్ కానీ, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిని మనం ఈజీగా మార్చుకోవచ్చు. యూస్ కేసెస్, బేసిక్ ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మోడల్ డీబగ్గింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ కానీ, డేటా ఎక్స్ప్లోరేషన్స్ కానీ, ప్రోటోటైపింగ్ క్రియేషన్స్ కానీ, డాష్బోర్డ్స్ క్రియేషన్స్ కానీ, ఇలాంటి థింగ్స్ అనేది మనకి స్ట్రీమ్లైట్లో క్రియేట్ చేయబడే యూస్ కేసెస్ అనమాట. బేసిక్ types of applications or something like that. So it enables quick interaction sharing of interactive visualization. ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ ప్రీవియస్ ట్యాబ్లూ సిరీస్ చేసినప్పుడు నేను చూపించాను మీకు. అలాంటి థింగే ఇక్కడ కూడా జరుగుతుంది. అక్కడ డైనమికల్గా డేటా మారుతున్నప్పుడు డైనమికల్గా విజువలైజేషన్ కూడా మారుతుంది అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ విజువలైజేషన్. అండ్ గెటింగ్ స్టార్టెడ్. సో ఈ స్ట్రీమ్లైట్ మనం వాడాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సింపుల్గా పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లైట్ అని క్లిక్ చేయగానే మనకి స్ట్రీమ్లైట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో తర్వాత మనం ఒక ఈ ఐడిఈ ఓపెన్ చేసి స్ట్రీమ్లైట్ సంబంధించిన కోడ్ అనేది రాసుకొని ఇక్కడికి వచ్చి స్ట్రీమ్లైట్లో ఈ కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేసామో ఆ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి యాప్ పేరు ఇచ్చి రన్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా రన్ అయ్యి బ్రౌజర్లోకి అది ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట, అప్లికేషన్ రిలేటెడ్ థింగ్ అని. సో ప్రజెంట్ ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి స్ట్రీమ్లైట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చెక్ చేసుకుందాము. ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మన ఇన్స్టలేషన్స్ కావాల్సిన ఇన్స్టలేషన్స్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీనికి రిలేటెడ్గా ఆ లైబ్రరీ ఇన్స్టలేషన్స్ కానీ ఏమన్నా అదర్ థింగ్ ఇన్స్టలేషన్స్ ఎక్స్టర్నల్గా నేనేం చేసాను చూపించాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద bell icon. You will never miss any update from my channel. Like the video, share your thoughts in the comment section and share your suggestions in the comment section. Thanks for watching this video. Bye.